ఈ స్టాక్ గవర్నమెంట్‌ది. రైల్వే ప్రాజెక్ట్స్ చేస్తుంది. పాస్ట్‌లో మల్టీ బ్యాగర్ అయింది. కానీ ఇప్పుడు ప్రైస్ కిందకొచ్చింది. ఈ స్టేజ్‌లో ఆర్‌వీఎల్‌లో ఇన్వెస్ట్ చేయడం కరెక్టే అంటారా? ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ కంపెనీ ఓవర్‌వ్యూ చూస్తే ఆర్‌వీఎన్ఎల్ ఇండియన్ రైల్వే కోసం ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేసే కంపెనీ. ట్రాక్స్, ఎలక్ట్రిఫికేషన్, డబలింగ్ అండ్ అలాగే సిగ్నలింగ్ అనే ఎగ్జిక్యూటివ్ వర్క్స్లో ఆర్‌వీఎన్ఎల్ వర్క్ చేస్తుంది. ఇది నవరత్న పిఎస్యు అంటే గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ అయితే ఉంది. ఇప్పుడు మనం బిజినెస్ మోడల్ చూద్దాం. ఆర్‌వీఎన్ఎల్ బిజినెస్ సింపుల్. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇస్తుంది. ఆర్‌వీఎన్ఎల్ వర్క్స్ కంప్లీట్ చేస్తుంది. రెవెన్యూ ప్లస్ ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తుంది. మార్జిన్స్ ఎక్కువ కాకపోయినా విజిబిలిటీలో స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ ఫైనాన్షియల్స్ చూసుకుంటే ఇప్పుడు నెంబర్స్ చూద్దాం. రెవెన్యూ గ్రాడ్యువల్గా పెరిగింది. ప్రాఫిట్స్ స్టేబుల్గా ఉన్నాయి. డెప్త్ కంట్రోల్లో ఉంది. ఇది పాజిటివ్. కానీ డివిడెండ్ లోలో ఉంది. అంటే కంపెనీ గ్రోత్ పైన ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు స్టాక్ ప్రైస్ స్టోరీ చూద్దాం. పాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఆర్‌వీఎన్ఎల్ స్టాక్ చాలా స్ట్రాంగ్ ర్యాలీ అయితే చూసింది. చాలా మంది ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుక్ చేశారు. కానీ రీసెంట్గా ప్రైస్ హై నుండి కరెక్షన్లో ఉంది. మార్కెట్ అంటే అదే, స్ట్రైట్ లైన్లో ఎప్పుడూ వెళ్ళదు. నెక్స్ట్ ఇప్పుడు రిస్క్ చూద్దాం. ఇక్కడ రిస్క్ హానెస్ట్గా చెప్పాలంటే ఫస్ట్ వాల్యుయేషన్ హై ఉంది. సెకండ్ రీసెంట్ క్వార్టర్స్లో ప్రాఫిట్ గ్రోత్ స్లో అయింది. థర్డ్ గవర్నమెంట్ పాలిటిక్స్ మీద డిపెండ్ అయి ఉంది. ఈ రిస్క్ అర్థం చేసుకోకుండా ఇన్వెస్ట్ చేయడం డేంజరస్. ఒకసారి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు పాజిటివ్ ట్రిగర్స్ చూసుకుంటే పాజిటివ్ సైడ్ కూడా ఉంది. గవర్నమెంట్ రైల్వే క్యాపెక్స్లో పెరిగింది. న్యూ ప్రాజెక్ట్స్, ఎలక్ట్రిఫికేషన్, వందే భారత్ నెట్వర్క్స్ ఈ అన్ని లాంగ్ టర్మ్లో ఆర్‌వీఎన్ఎల్కి బెనిఫిట్స్ ఇస్తాయి. ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ అయితే స్టాక్లో మూమెంట్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు వాల్యుయేషన్ చూద్దాం. ఇప్పుడు వాల్యుయేషన్ చూస్తే ఆర్‌వీఎన్ఎల్ చీప్ కాదు, అలా అని ఫేర్ ప్రైస్ రేంజ్లో కూడా లేదు. కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్లో ఉంది. సో బ్లైండ్లీ బై చేయడం కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. మీరు ఒకసారి చూసి కరెక్ట్ ప్రైస్ మీకు అనిపిస్తే ఒకసారి మీరు బై చేయండి. ఏదైనా కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేయాలి. ఇప్పుడు నా హానెస్ట్ రివ్యూ నాకేం అనిపిస్తుందో చెప్తా. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే ఇమీడియట్గా బై కన్నా వెయిట్ చేసి డిప్పులో అక్యుములేషన్ దాటిన తర్వాత తీసుకోవడం బెటర్. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అయితే మాత్రం ఓన్లీ న్యూస్ అండ్ ఆర్డర్ విన్స్ పైన ట్రేడ్ చేయాలి. ఈ స్టాక్లో పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది నా ఒపీనియన్. లాస్ట్ ఫైనల్గా కంక్లూజన్ ఒక మాటలో చెప్పాలనుకుంటే మార్కెట్లో గ్యారంటీ ప్రాఫిట్స్ అయితే ఉండవు. కానీ కరెక్ట్ నాలెడ్జ్ ఉంటే లాసెస్ కంట్రోల్లో ఉంటాయి. ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో అడగండి. ఇంకా ఇలాంటి క్లియర్ స్టాక్ అనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అయితే తిరిగి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.